అజితేంద్రియులు. ఈ పదాన్ని విడగొట్టుకుంటే అర్థమవుతుంది. ఇంద్రియములు, జితేంద్రియములు, అజితేంద్రియములు, మూడు ఉన్నాయి ఇందులో. ఇంద్రియములు అంటే ఏంటి? అవయవాలు. తెలుసు కదా మనకి. ఇంద్రియములు అంటే అవయవములు. జితేంద్రియములు అంటే అవయవాలనే కంట్రోల్ చేసుకునేవాడు. అజితేంద్రియములు అంటే ఏంటి? అవయవాలని కంట్రోల్ చేసుకోలేనివాడు. ఇప్పుడు అంత్యకాలంలో ఎవరు ఉంటారంట? అజితేంద్రియులు ఎక్కువ ఉంటారు. అంటే తమ శరీరాన్ని తమ స్వాధీనంలో ఉంచుకోలేని వారు. శరీరానికి ఏం కావాలి ఇప్పుడే చెప్పాను, తిండి, నిద్ర. ఇవి కాకుండా ఏదైనా ఈ శరీరం కోరుకుంటుంటే అది లేకపోయినా పర్లేదని నువ్వు కంట్రోల్ చేయగలిగితే నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లేదు ఖచ్చితంగా రిచ తీరాలి అనుకున్నావంటే నువ్వెవరో అజితేంద్రుడు అయిపోయావు. అంటే ఇక నీకు మనశ్శాంతి ఉండదు. ఇంకా ఒక అమ్మాయి మీద కోరిక కలిగింది సంజయ్ రాయ్ అనేవాడు. శరీరంలో ఎవరికైనా పుడుతుంది కోరిక, పురుషుడికి ఎవరికైనా పుడుతుంది, స్త్రీకే పుడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నాతో కలవదు, నాతో కలిసే పరిస్థితి కాదు, నేను ఆ స్టేజ్లో లేను అని ఆ శరీరాన్ని అదుపు చేసుకుంటే ఆడి కేసు లేదు, ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నాడు కుటుంబంతో. కానీ ఏమనుకున్నాడు? ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అనుకున్నాడు. వాడినే అజితేంద్రియుడు అంటారు. అంటే శరీరంలో కోరిక పుట్టినా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, అణుచుకోలేకపోతున్నాడు దాన్ని. వాళ్ళని అజితేంద్రియులు అంటారు. అలాగ ఎవరైతే శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేరో, ఫలానాది లేకపోయినా నేను ఉండలేను, ఫలానాది లేకపోతే ఉండలేను అనే స్టేజ్కి వచ్చేసారో వాళ్ళకి ఏముండదు? మనశ్శాంతి అనేది ఉండదు. ఇంకేదో ఆందోళన, ఏదో టెన్షన్.